గ్రంథం 103వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. మొదటి 3 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుకుందాం. అందరం కలిసి మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనం నుండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోమ కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయో వ్యయమ చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. చాలు. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ రోజున మరి గృహంలో స్తుతి కూడిక ఏర్పాటు చేయబడింది. స్తుతి కూడిక అనగానే దేవుడు చేసిన ఉపకారాలు మనకు గుర్తు వస్తుంటాయి. దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ఆ దేవుడు చేసిన ఉపకారాలను మనం మనసులోనికి తెచ్చుకోవాలి. దైవజనుడు దావీదు అంటున్న మాట అదే కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఈ రోజున మరి మార్తమ్మక్క గృహంలో ఈ రీతిగా స్తుతి కూడిక కలిగి ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ కుటుంబంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేసినట్లుగా మరి మార్తమ్మక్కను అడిగితే చెప్తుంది. కానీ నిలబడి ధైర్యంగా చెప్పే ధైర్యం లేదు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు మరి తన కుటుంబంలో, తన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు సంఘంగా మనం ప్రార్థన చేశాం. దేవుడు ఆమెకి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించాడు. భయంకరమైన అనారోగ్యం నుంచి ఆమెను విడిపించాడు. అట్లా కుటుంబంలో కుమారులు, కోడలు, మనవళ్ళు, మనవరాలు, సంతానం అంతట్లో కూడా దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఎన్ని పురస్కరించుకొని దేవుణ్ణి నేను సన్నుతించాలి, దేవుణ్ణి నేను కీర్తించాలి, దేవుణ్ణి ఘనపరచాలని ఈ రీతిగా స్తుతి కూడిక తాను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దైవజనుడు దావీదు ఏమంటున్నాడు 2వ వచనంలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దావీదు జీవితంలో కూడా దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు. దావీదుని అడిగితే దావీదు జీవితంలో ఎక్కువ ఉపకారాలు ఎక్కువగా అనుభవించిన వాడు ఎవరంటే దావీదే. దేవుని ద్వారా ఎక్కువ మేలులు అనిపించింది ఎవరంటే దావీదే ఎక్కువ మేలులు అనిపించాడు. వాస్తవానికైతే దావీదు ఎట్లాంటి స్థితిలో ఉన్నాడో తెలిసిన, పేదవాడు, దరిద్రుడు, చెప్పాలంటే పెట్టగొప్ప మీద ఉన్నవాడు, ఇంకా చెప్పాలంటే నేల మీద ఉన్నవాడు, మరి అట్లాంటి వాడు, మనుషుల చేత తృణీకరింపబడిన వాడు, అట్లా కుటుంబంలోనే తృణీకరింపబడిన వాడు. అలాంటి వాడు దేవుణ్ణి నమ్ముకున్న ద్వారా దేవుడు ఆయన ఏం చేశాడు అంటే అంచెలంచెలుగా ఆయన ఎదుగుదలలోనికి తీసుకొని వచ్చి ఆ దేశానికే రాజుగా చేశాడు. గొర్రెల కాపరి ఏమయ్యాడంటే దేశాన్ని పరిపాలించే నాయకుడిగా చేయబడ్డాడు. మరి ఇది అంతా మరి దేవుడు చేసిన మేలే కదా. మరి భౌతికంగా దేవుడు ఆయన జీవితంలో చేసిన కార్యమే. అంతేకాదు శారీరకంగా కూడా
తనకు అనేక మార్లు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు తాను ఏం చేశాడు అంటే ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన ద్వారా దేవుడు ఆయన్ని స్వస్థపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం గనక మనం చదివినప్పుడు, కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను. కాబట్టి ఏం చేశాడంట? యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అదే మాట 103వ కీర్తన 3వ వచనంలో కూడా అంటున్నాడు, ఆయన నీ సంకటములన్నిటినీ క్షమించువాడు, నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అంటే అర్థం ఏంటంటే రోగాలు, సంకటాలు అంటే అర్థమైంది రోగాలు. కాబట్టి దావీదు జీవితంలో తనకు ఎన్నో సంకటము అంటే సంకటం అంటే అర్థం ఏంటంటే బాగా నలిగిపోయి అనారోగ్య పాలై మంచాన పడిన స్థితిని ఏమంటారో తెలుసునా? సంకటము అంటారు. అంటే సంకటం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జొన్న సంగటి, రాగి సంగటి చేస్తున్నాం, మన ఇళ్ళలో చేసుకుంటాం కదా. సంకటి అంటే ఎట్లా ఉంటది? మెత్తగా ఉంటది. మరి ఇప్పుడు దావీదు కూడా తన అనారోగ్య పరిస్థితుల్లో ఎట్లాంటి వాడయ్యాడంట? సంకటపడ్డాడు. తన జీవితంలో సంకటపడిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ సంకటములన్నిటినీ దేవుడు ఏం చేశాడంట? కుదిర్చి వేశాడు. అంటే ఆ సంకటములన్నిటినీ బాగు చేశాడు, ఆ సంకటాలన్నిటినీ మరి తీసివేశాడు, రోగాలన్నిటి నుంచి విడిపించాడు. దేవుడు దావీదుని అనేక సమయాలలో స్వస్థపరిచిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకనే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా ఇప్పుడు వరకు నువ్వు బ్రతికున్నావంటే, ఇప్పుడు వరకు నువ్వు సజీవంగా ఉన్నావంటే, ఇప్పుడు వరకు నీవు ఇంకా జీవంతో ఉన్నావంటే దానికి కారణం ఏంటో ఎవరు తెలుసా? యెహోవా. ఎవరు దానికి కారణము? యెహోవా. ఈ రోజున మనం చెప్పగలము, దేవుడే మనల్ని సజీవంగా ఉంచేవాడు, దేవుడే మన సంకటాలని కుదిర్చేవాడు, దేవుడే మన ప్రాణాన్ని కాపాడేవాడు, దేవుడే మన ప్రాణాన్ని భద్రం చేసేవాడు. మరి ఇట్లాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంట? సన్నుతించాలి. ఏం చేయాలి మనం చెప్పండి? సన్నుతించాలి. ఈ రోజున మన జీవితంలో మనం చూడగలము, దేవుడు చేసిన కార్యాలను మనం మర్చిపోకుండా, ఆయన ఉపకారాలు మర్చిపోకుండా దేవుణ్ణి మనం సన్నుతిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉంటే దేవుడికి ఇంకా సంతోషం, దేవుడికి ఇంకా ఆనందం, దేవుడికి ఇంకా నెమ్మది, దేవుడు నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇంకా దేవుడు ఇంకా అద్భుతమైన కార్యాలు ఇంకా మన జీవితంలో ఎన్నో చేసేవాడుగా ఉన్నాడు. అందుకనే దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోకుండా దేవుణ్ణి మనం స్తుతించి గణపరిచి ఆరాధించడం అనేది చాలా మంచిది. సరే, ఇది మొదటి సందర్భంగా మనం చదువుకున్నాం. రెండవ సందర్భాన్ని గురించి కూడా మీ మధ్యకు తీసుకొని రావాలని కోరుతున్నాను. ఆ సందర్భంలో మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీని చూస్తున్నాం మనం. ఆ స్త్రీ గురించి మనకు బాగా తెలుసు. ఆ స్త్రీ ఎవరంటే, ఆమె పేరైతే దేవుడు రాయించలేదు, ఆమె పేరు రాయించలేదు, కానీ ఊరు కూడా రాయించలేదు. కాబట్టి దేవుడు ఒక్కోసారి కొంతమంది పేర్లు రాయిస్తాడు, కొంతమంది పేర్లు రాయించడు. ఒకవేళ కొంతమంది పేర్లు రాయించాడు అంటే అర్థం ఏందో తెలుసునా? అది దేవునికి ఇష్టమైతేనే రాయిస్తాడు. కొంతమందిని దేవుడు రహస్యంగా ఉంచుతాడు, వాళ్ళ పేర్లు మాత్రము రాయడు దేవుడు. కాబట్టి ఒకవేళ అన్ని రాసి పెట్టడానికి మరి ఈ బైబిలు ఇంత కాదు, భూలోకమే పట్టదంట. దేవుడు చేసిన కార్యాలన్నీ రాసి పెట్టాలనుకోండి, భూలోకమే పట్టదు. మరి అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనం ఇప్పుడు ఈ బైబిల్ మనం మొయ్యలేక ఏం చేస్తున్నాం మనం? దీన్ని చాలా జాగ్రత్త మొయ్యలేక ఇంత పెద్ద బైబిల్ ఎందుకులే అని చెప్పి చిన్న బైబిల్, పాకెట్ బైబిల్ వచ్చేసింది. పాకెట్ బైబిల్ తెచ్చుకుంటున్నారు. ఇంకా ఇంకొంచెం ఏమైందో తెలుసా? సిటీకి వెళితే బైబిల్ కూడా కాదు, ఏముంది, సెల్ ఫోన్లు వచ్చేసినాయి. సెల్ ఫోన్లోనే పాటల పుస్తకాలు ఉన్నాయి,
సెల్ ఫోన్లోనే బైబిల్ ఉంది. ఇక మందిరంలోకి రావడము, కూర్చోవడము, సెల్ ఫోన్ చూసుకోవడము, సెల్ ఫోన్లోనే బైబిల్ చూసుకోవటం. ఎందుకంటే ఇది కూడా మొయ్యలేక, ఇది కూడా మొయ్యలేక. వెనకటి దినాల్లో, ఇప్పుడు ఈ బైబిల్ చూసాం కానీ వెనకటి దినాల్లో ఇంత ఉండదు బైబిల్. ఇక ఇంతకంటే కూడా ఇంకొంచెం పెద్దగా పొడుగ్గా ఉంటుంది, ఎర్రట్టేసి ఉంటుంది. మీరు ఆ బైబిల్ చూసారో లేదో తెలియదు కానీ ఎర్రట్టేసి ఉంటుంది, ఇంకొంచెం పొడుగు ఉంటుంది, లావుగా కూడా ఉంటుంది. కొంతమంది పాపం ముసలోళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మొయ్యలేక దాన్ని తల మీద ఇట్లా పెట్టుకుని, ఇట్లా చేత్తో మొయ్యలేక తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంత బరువు ఉండేది. కానీ మరి దేవుడు అందుకే అన్ని రాయించలేదు, కొన్ని మాత్రమే రాయించాడు. ఇక్కడ ఈ స్త్రీని గురించి ఏం రాయబడిందంటే ఆమె రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అన్నమాట. ఆమెకి 12 సంవత్సరాల నుండి ఆ రక్తధార ఆగిపోకుండా కంటిన్యూగా వస్తుంది. అది ఇతరులకు చెప్పుకునే రోగము కాదు. పోనీ అది ఆ రోగం కొరకు ఎంత బాధ అనిపిస్తుందో. మరి వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వైద్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా రోగం బాగు చేయండి అంటే వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు ఎంత ఉన్నాయో తీసుకొని రా అని చెప్పి వైద్యుల చేత ఏం చేసిందంట, నానా తిప్పలు పడింది. ఎవరి చేత? ఓ పక్కనేమో రోగం చేత తిప్పలు పడుతుంది, ఒక పక్కనేమో డబ్బుల చేత, డబ్బులు అయిపోతేనే నా తిప్పలు ఉన్నాయి. ఇంకొక వైపు ఏమో మరి వైద్యుల చేత నానా తిప్పలు పడిపోయిందంట. వైద్యులు ఆ మందు తిను, ఈ మందు తిను, ఆ మందు తిను, వాళ్ళు కూడా ఆమె మీద ట్రైల్ వేసి ఉంటారు. ఏం చేసి ఉంటారు? ట్రైల్ వేసి ఉంటారు. ఒక డాక్టర్ గారు మా దగ్గరికి వచ్చాడు వాకింగ్ చెప్పడానికని. ఆయన హోమియోపతి డాక్టర్ గారు. ఆయన ఏం చేశాడంటే మరి మాకు కూడా కొన్ని మరి చిట్కాలు చెప్పాడు. ఏం చిట్కాలు చెప్పాడంటే మరి అది ఉసిరికాయ పొడి ఉంటుంది, ఉసిరికాయని పొడి చేసి దాన్ని ఏం చేయాలంటే పొడి చేసి ఎండబెట్టమన్నాడు. మళ్ళీ ఉసిరికాయని రసం పీల్చి ఏం చేయమన్నాడంటే ఆ రసము చేయమన్నాడు. ఆ పొడిని ఈ రసంలో కలపమన్నాడు. ఇది తాగితే నీకు రోగాలు ఏముండవు అన్నాడు. సరే మేమేం చేసామంటే అప్పుడు ఏదో చిన్న గ్యాస్ ట్రబుల్ ఉంటాయి కదా, సేవలో మాకు గ్యాస్ ట్రబుల్ ఉన్నాయి అని చెప్పి రాదు అనుకుని ట్రైల్ వేస్తే, ట్రైల్ కాదు చేస్తే సిస్టర్ బాగా కష్టపడి ప్రయాసపడి చేసింది. ఆయన చివరికి ఏమన్నాడు తెలుసనా? మీ మీద ట్రైల్ వేసాను అన్నాడు. ఏమన్నాడు ఆయన? మీ మీద ట్రైల్ వేసాను అన్నాడు. అంటే మాకు రోగం తగ్గితే అది ఇంకో 10 మంది చెబుతామని. ఇక అప్పుడు అనుకున్నా, ఓ నాయన వచ్చినోడు వచ్చి వాక్యం చెప్పకుండా మా మీద ట్రైల్ వేస్తున్నాడు అనుకుని ఇక అప్పటి నుంచి ఎవరి మాట మేము వింటలేదు. అట్లా ట్రైల్ వేసాడు అన్నమాట. కాబట్టి ఈ డాక్టర్ గారు కూడా ఈమె కూడా ఏం చేసింది? అనేక వైద్యుల చేత నానా తిప్పలు పడింది. ఆ మందు తిను, ఈ మందు తిను మరి అని చెప్పి ఎన్ని మందులు తిన్నా కానీ ఆ రోగము తగ్గలేదు. పాపం మరింత దినదినం ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. ఆ బాధ ఎక్కువైపోతుంది. ఆ బాధను ఎవరు తీసివెళ్ళలేకపోతున్నారు. మరి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిరిగిందో మాత్రమో తెలియదు. కానీ అంతమంది ఆమెకి తెలిసిన డాక్టర్లందరి దగ్గరికి వెళ్ళిపోయింది. చివరికి మరింత ఏమైపోయిందంట? సంకటపడిపోయింది. అంటే ఇక మంచాన పడి మనిషి మెత్తగా అయిపోయింది. ఇక ఆ చావు కొరకు ఎదురు చూస్తుంది, మరణం కొరకు ఎదురు చూస్తుంది. ఆ బాధ వర్ణింప శక్యము గాని బాధతో మంచాన పడి మూలుగుతూ ఉంది. మరి ఇట్లాంటి భయానకమైనటువంటి పరిస్థితి ఆమె జీవితంలో దాపరించింది. ఇక ఆమె అనుకుంది కదా, ఇక నేను బ్రతకనేమో, ఇక నేను బ్రతకడానికి అవకాశము నాకు లేదేమో, భూమి మీద ఇక అంటారు కదా నూకలు తినేది లేదనే మనం అనుకుని ఉంటుంది ఆమె. ఇక నేను బ్రతకనేమో అనుకుంది, నిస్సహాయపడింది, జీవితంలో కుంగిపోయింది. ఇక అనుకుంది కదా, ఇక నేను బ్రతకనేమో అనుకుంది. కానీ అదే సమయంలో ఏం జరిగిందో తెలుసా?
అక్కడ ఒక మాట రాయబడింది చూడండి, 27వ వచనం చదువుకుందాం. ఆమె యేసును గూర్చి విని, అందరూ నాతో చెప్పండి, ఆమె యేసును గూర్చి విని. ఎవరి గురించి విందంట? యేసుని గురించి వింది. అంటే ఇంతకు ముందు వినలేదా? యేసు ప్రభు వారు ఆ గ్రామానికి ఒకసారి 2 సార్లు వచ్చి ఉంటాడు, ఎన్నోసార్లు. నాకు తెలిసి కపెర్నహూము గ్రామం అనుకుంటున్నా. కపెర్నహూము గ్రామానికి కూడా దేవుడు చాలా సార్లు వచ్చిపోయాడు. తర్వాత నజరేతు గ్రామానికి కూడా యేసు ప్రభు నజరేతులోనే ఉండేవాడు. బేతనియా గ్రామానికి కూడా ఎక్కువ సార్లు వచ్చి వెళ్ళేవాడు. ఈమె యేసుని గురించి వినడానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఆమె డబ్బు గలది. ఆమె ఏం గలది? డబ్బు గలది. తను అనుకుంది కదా, నా రోగము డబ్బుతో నయం చేసుకోవచ్చు అనుకుంది. డబ్బుతో నయం చేసుకోవచ్చు అనుకుంది. కానీ డబ్బంతా ఏమైపోయింది? వ్యయమైపోయింది. డబ్బంతా వ్యయమైపోయింది. డబ్బు ఉన్నప్పుడు యేసు ప్రభుని గురించి చెబుతుంటే కొంతమంది లెక్క చేయరు. అసలే యేసు ప్రభుని గురించి చెబుతుంటే యేసు మాకొద్దు అంటారు. డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు ఎప్పుడు కూడా. ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. ఇవన్నీ మరి ఉంటే ఏం చేయబడుతుందో తెలిసిన? దేవుడు గుర్తుకు రాడు. ఆ సమయంలో దేవుని గురించి చెబుతుంటే కూడా మాకొద్దండి. ఈ దినాల్లో మేము చూస్తున్నాం కదా, చాలా స్థలాల్లో ధనవంతులు దేవుని నమ్ముకోవడం చాలా అరుదుగా కనబడుతుంది. ఎందుకో తెలిసిన? వాళ్ళకి ధనము దేవుని నమ్ముకోకుండా కొంచెం ముందుకు తట్టుకోండి. కొంచెం ముందుకు రండి అమ్మా. నా బ్రదర్స్ కూడా కొంచెం ముందుకు రండి అన్న. మీరు ముందుకు రండి. ఖాళీ ఉంది. అంత పురుగులు కూడా ఏం లేవు. అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, మరి అన్ని ఉన్నప్పుడు యేసయ్యను నమ్ముకోండి అయ్యా అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? యేసు ప్రభుని నమ్ముకోవడానికి అవకాశము ఇవ్వటలే. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు లాజరు కథలో ఆ ధనవంతుడు ఏం చేశాడంట? పాతాళంలోకి వెళ్ళినాక అప్పుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఒక్క చుక్క నీటి చుక్క నా గొంతులో పోయడానికి లాజరుని, నా సహోదరులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారేమో, సాక్ష్యం ఇవ్వడానికి లాజరును పంపుకుంటున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ధనము అడ్డుపడింది, ఆస్తి అడ్డుపడింది, దేవుణ్ణి నమ్ముకోకుండా అడ్డుపడింది. ఈ రోజుల్లో ప్రేమనయ్యే అమ్మ, మన ధనము అనేక సార్లు అడ్డుపడుతుంది. అందుకనే బైబిల్లో ధనం ఉన్న వాళ్ళు కూడా దేవుడిని నమ్మిన వాళ్ళు ఉన్నారు, మరి ధనం లేకుండా ఉండి దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ స్త్రీ తన జీవితంలో డబ్బున్నంత కాలము యేసుని గురించి వినడానికి అవకాశము ఇవ్వలేదు. యేసు ప్రభుని గురించి వినడానికి ఏమాత్రం కొంచెం కూడా అవకాశము తాను ఇవ్వలేదు. ఈ రోజుల్లో ప్రేమనయ్యే అమ్మ, యేసు ప్రభుని గురించి వినడానికి నీవు చెవి యొగ్గితే ఎంతో మంచిది. సరే, ఈమె ఎవరిని గురించిందంటే యేసుని గురించి వింది. యేసుని గురించి మాత్రం ఎందుకంది? రాజుల గురించి విన్న ఉపయోగం లేదండి, మనుషుల గురించి విన్న ఉపయోగం లేదు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, లేకపోతే లోకంలో గొప్పవారు, పేరు ప్రఖ్యాతులుగా వీళ్ళ గురించి వింటే ఏం ఉపయోగమో లేదు. కాబట్టి యేసుని గురించి వింది. అసలు యేసు అంటే ఎవరు? బైబిల్లో మనం చూస్తున్నాం కదా, యేసు అనే పేరు ఎందుకు పెట్టబడింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు. కాబట్టి దావీదు వచ్చి యోసేపుతో చెబుతుంది, యోసేపు, మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆమె ఒక కుమారుని కంటది, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావు. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి యేసు రక్షించేవాడు. యేసు ప్రభు ఎవరు చెప్పండి? కాబట్టి ఎవరిని గురించి వినాలంటే లోకంలో యేసు ప్రభుని గురించి వినాలి. యేసు ప్రభుని గురించి వినాలి.
ఈ దినాల్లో మనుషుల మాటలు వినడానికి ఎంతమంది పరుగులు తీస్తుంటారో, కానీ యేసు ప్రభుని గురించి వినడానికి పరుగులు తీయరు. ఎందుకంటే యేసు అంటే వాళ్ళకి అర్థము కావట్లేదు. ఈ దినాల్లో ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు యేసును గూర్చి విను. యేసు ప్రభుని గురించి నీవు వింటే మంచిది. ఈ స్త్రీ కూడా తనకు అనారోగ్యం వచ్చింది, మరింత సంకటపడింది, చావు బతుకుల మధ్య ఉంది. ఇక నిరీక్షణ లేదు, ఇక బ్రతుకుతానన్నటువంటి విశ్వాసం తన జీవితం నుంచి పోగొట్టుకుంది. కానీ ఎవరో ఆమె దగ్గరికి వచ్చి యేసుని గురించి చెప్పారు. అయితే ఈ స్త్రీ యేసుని గురించి చెప్పినప్పుడు తృణీకరించలేదు. ఏం చేయలేదు చెప్పండి? తృణీకరించలా, త్రోసివేయలా. మాకు వద్దులేండి, ఆ యేసయ్య మాకు వద్దు అని అనలేదు. ఏం చేసిందో తెలుసా? తన బాధను పోగొట్టుకోవటం కోసం యేసు ప్రభుని గురించి చెబుతుంటే చక్కగా విన్నది. చక్కగా ఏం చేసింది? కాబట్టి ఈ రోజుల్లో యేసుని గురించి చెప్పేటప్పుడు మనం వినటం మన కర్తవ్యం. ప్రియమైన అయ్యా, అమ్మ, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న వారులారా, ఎవరైనా సరే యేసుని గురించి నీకు చెబుతున్నప్పుడు నువ్వు వినుట ఎంతైనా మేలు. వినడానికి ఏమైనా డబ్బులు ఇచ్చేది ఏమైనా ఉందా? డబ్బులు ఇచ్చేదేమీ లేదు. ఊరకనేగా వినేది. వినటానికి డబ్బులు ఇవ్వని అవసరంలా. కొంతమందికి దురద చెవులు. ఏ చెవులు అంట? దురద చెవులు. టీవీ దగ్గర కూర్చుంటే సినిమా 3 గంటల సినిమా లేకపోతే 2 గంటల సినిమా అయిపోయిన దాకా ఆ చెవి రిక్కిచ్చి వింటారు. అది యేసుని గురించి చెబుతుంటే అబ్బా ఏంది గోల రకరకాలుగా చెవులు, దురద చెవులు అన్నమాట. ఏంది గోల అంటారు. ఈ స్త్రీ అయితే తాను ఏం చేసిందో తెలిసిన వెంటనే యేసుని గురించి విన్నది. కాబట్టి వినుటతోనే తన జీవితంలో ఏమనుకుందో తెలిసిన. చూడండి, అక్కడ రాయబడిన మాట, యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతుని అనుకొని. ఏమనుకుందంట? మనసులో అనుకుంది. అంటే ఏమనుకుంది? ఆయన వస్త్రము ముట్టినా నేను బాగుపడుదును అంటే ఆమెలోకి ఏమొచ్చిందో తెలిసిన? విశ్వాసం వచ్చింది. ఆమెలోకి ఏమొచ్చింది అంటే యేసు ప్రభు ఎలాంటి వాడో ఆమెకు అర్థమైంది. యేసు ప్రభు బాగు చేసేవాడని అర్థమైంది. రోజుల్లో యేసు ప్రభుని మనం ఎందుకంటే తృణీకరిస్తున్నాం, ఎందుకంటే త్రోసివేస్తున్నాం? ఆయన బాగు చేసేవాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. మార్క్స్ వార్త మరి 7వ అధ్యాయంలో మరి 37వ వచనం, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. సమస్తాన్ని ఏం చేశాడండి? యేసు ప్రభువారు బాగు చేస్తాడు. ఎవరిని బాగు చేస్తాడండి? మరి పాడైపోయిన దేహాలను బాగు చేస్తాడు, పాడైపోయిన కుటుంబాలను బాగు చేస్తాడు, ఎంతో మంది జీవితాలను బాగు చేసేవాడు, మరి పాడైపోయిన పిల్లలను బాగు చేసేవాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు బాగు చేసేవాడు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా, బైక్ చెడిపోయింది అనుకోండి, మెకానిక్ షెడ్కి తీసుకెళ్తాం. మెకానిక్ షెడ్లో ఏమవుతుంది? అది అక్కడ బాగు చేస్తారు. మళ్ళా కారు చెడిపోయింది అనుకోండి, ఆ మెకానిక్ షెడ్కి తీసుకెళ్తే అక్కడ బాగు చేస్తారు. కానీ మరి మన జీవితాలను బాగు చేసేది ఎవరు? యేసు ప్రభు ఒక్కడే బాగు చేసేది. నిన్ను బాగు చేయాలన్నా, ఈ కుటుంబాన్ని బాగు చేయాలన్నా, పిల్లలను బాగు చేయాలన్నా, పెద్దలను బాగు చేయాలన్నా, ఎంతో మంది పాడైపోయిన వారిని బాగు చేయాలన్నా ఎవరు బాగు చేసేదంటే యేసు ప్రభు ఒక్కడు తప్ప బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈమె హృదయంలో పడిపోయింది. యేసు ప్రభుని గురించి వినుడితోనే ఈమె హృదయం ఏమైపోయింది? హృదయంలో పడిపోయింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టినా నేను బాగుపడుతున్నా అనుకుంది లోపల. అంటే ఆమె హృదయంలోకి ఏమొచ్చింది? ఇప్పుడు విశ్వాసం వచ్చేసింది. ఆమె హృదయంలోకి ఏమొచ్చేసింది? విశ్వాసం వచ్చింది. ప్రియమైన అయ్యా, అమ్మ, యేసు ప్రభుని గురించి వింటున్నప్పుడు మనకేమొస్తుంది అంటే విశ్వాసం లోపలికి వచ్చేస్తుంది. విశ్వాసం వస్తుంది. యేసు ప్రభుని గురించి ఎంతగా వింటామో అంతగా విశ్వాసము వస్తుంది. యేసు ప్రభుని గురించి వినలేదు అనుకోండి, మన హృదయంలోనికి విశ్వాసము రాదు.
విశ్వాసం రాదు. ఈ మధ్య ఎక్కడో వెళ్ళా నేను, వెళితే ఒక ఆయనకి వాక్యం చెబుతుంటే అసలు యేసు ప్రభు మీదకి నా మనసే రావట్లేదండి. ఏం రావట్లేదంట? యేసు ప్రభు మీదకి నా మనసు రావట్లేదు అంటున్నాడు. ఎవరి మీదకి వెళ్తుందంటే ఆయన ఎవరి మీదకి వెళ్తుంది అందరి గురించి చెబుతున్నాడే కానీ మరి యేసు ప్రభుని గురించి మాత్రము నా మనసు రావట్లేదు అంటున్నాడు. అంటే అర్థమైంది, ప్రభుని గురించి స్పష్టంగా వింటే తప్పనిసరిగా ఎట్లాంటి వ్యక్తి అయినా కానీ యేసు ప్రభు మీదకి ఏం వస్తుంది చెప్పండి? విశ్వాసం పెరిగిద్ది. బైబిల్లో రాయబడింది, విశ్వాసం ద్వారానే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం ద్వారా మోషే కర్ర పైకెత్తాడు, సముద్రం వైపు చాచాడు. చాపగానే సముద్రం ఏమైపోయింది? 2 పాయలైపోయింది. విశ్వాసం ద్వారా మరి ఏలియా ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి ప్రభు అగ్నిని తీసుకురా ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆకాశం నుండి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. మరి అట్లా విశ్వాసం ద్వారా చనిపోయిన వారు ఏం చేయబడ్డారు? బ్రతికించబడ్డారు. విశ్వాసం ద్వారా అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన మరి షద్రకు మేషకు అబేద్నెగోలు ఏమైపోయారు? కాలిపోయారా? బయటకు వచ్చారా? బయటకు వచ్చేసారు. అంటే వాళ్ళ ఏముంది? విశ్వాసం ఉంది. వాళ్ళు దేవుని గురించి వింటున్నారు కనుక వినేవారి హృదయాల్లో ఏముంటుంది చెప్పండి? విశ్వాసం ఉంటది. ఈ రోజుల్లో ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని గురించి వినే కొలది నీ హృదయంలో నీకు ఏమొస్తుంది చెప్పండి? విశ్వాసం వస్తుందండి. దేవుని గురించి వినకపోతే విశ్వాసము రాదు. విశ్వాసం లేని వారు అందరూ ఎక్కడికి వెళ్తారంట? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, పిరికి వారును అవిశ్వాసులను మరి నరహంతకులను వ్యభిచారులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండు గుండములో. అంటే పిరికివారు అవిశ్వాసులు అంటే విశ్వాసం లేనివారు. యేసు ప్రభు మీద విశ్వాసం లేనివారు ఏం చేయబడతారంట? అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ రాత్రి నువ్వు యేసు ప్రభుని గురించి వినకపోతే నీకు విశ్వాసం రాదు. నీకు విశ్వాసం రాలేదంటే అర్థమైందో తెలుసా? నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోవాల్సిందే. నరకంలోకి వెళ్ళి నువ్వు కాలిపోవలసిందే. అగ్నిగుండంలోకి వెళ్ళి కాలేటప్పుడు, నరకంలోకి వెళ్ళి కాలేటప్పుడు అప్పుడు యేసయ్య గుర్తొస్తాడు. యేసయ్య గుర్తొచ్చిన లాభము లేదండి. యేసయ్య గుర్తొచ్చిన లాభం లేదు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నా మా ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసు ప్రభుని గురించి వింటే నీకు విశ్వాసం పెరిగిద్ది. విశ్వాసం ద్వారా నువ్వు గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఈమె కూడా ఏం చేసిందో తెలుసునండి, విశ్వాసం వచ్చేసింది ఆమెకి. ఆమె అనుకుంది కదా, ఇక ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టినా బాగుపడుదని అనుకొని ఏం చేసిందంట? జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి, అందరూ నాది చెప్పండి, జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి. ఎక్కడికొచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి రావడం అంటే సామాన్యం కాదు. యేసు ప్రభు ఆయన చుట్టూ కొన్ని వందలు వేల మంది ఉంటారు. ఎప్పుడు ఆయన చుట్టూ వందల మంది ఉంటారు, వేల మంది ఉంటారు. ఈ స్త్రీ ఎట్లా ఉంది? మరింత సంకటపడింది, మెత్తగా అయిపోయింది. నడవడానికి కూడా ఓపిక ఉందో లేదో తెలియదు. కానీ ఆమె యేసు ప్రభుని గురించి వినగానే విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ఈమెకి ఏమిచ్చిందో తెలిసిన? శక్తినిచ్చింది. ఈమె యేసు ప్రభు దగ్గరికి వెళదామని బయలుదేరింది. కానీ జన సమూహాలు అడ్డుగా ఉన్నారు. ఎవరు అడ్డుగా ఉన్నారు చెప్పండి? జన సమూహాలు అడ్డుగా ఉన్నారు. అసలు జన సమూహాలు ఎప్పుడు అడ్డురారు. సినిమాకి వెళ్తుంటే ఎవరైనా అడ్డుపడే వాళ్ళు ఉంటారండి? ఎవరు అడ్డుపడరు. సినిమాకి వెళ్తుంటే నువ్వు వెళ్తుంటే నీకు డబ్బులు లేకపోతే మేము డబ్బులు ఇస్తాం. డబ్బులు లేకపోతే ఏమిస్తాము? డబ్బులు ఇస్తాం. అనేవాళ్ళే, అడ్డుపడే వాళ్ళు లేరు. సినిమాకి వెళ్తుంటే అడ్డుపడే వాళ్ళు లేరు. సారా కొట్టికి బ్రాందీ షాపుకి వెళ్తుంటే అడ్డుపడే వాళ్ళు ఉంటారండి? అసలు అడ్డుపడరు. కడుపు నిండా తాగు, ఇంటికి వచ్చి భార్యను కొట్టని పక్కింటోడైనా డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు కొట్టుకున్నట్టు ఏం చేయాలా? నవ్వుకోవాలి. అందుకని వీళ్ళు కూడా ఏం చేస్తాడు? పక్కింటోడు డబ్బులు ఇస్తాడు. అట్లా సారా షాపుకి వెళ్తుంటే అడ్డుపడే వాళ్ళు లేరు, బ్రాందీ షాపుకి వెళ్తుంటే అడ్డుపడే వాళ్ళు లేరు, మళ్ళీ చెప్పాలంటే సినిమాలకు వెళ్తుంటే అడ్డుపడే వాళ్ళు లేరు, డాన్స్ పార్టీలకు వెళ్తుంటే అడ్డుపడే వాళ్ళు లేరు, లోకంలో పాపం చేయడానికి వెళ్తుంటే అడ్డుపడే వాళ్ళు ఎవరు కూడా లేరు.
కాబట్టి అడ్డుపడేవాళ్ళు లేరు. ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే జన సమూహాలు ఏం చేస్తున్నాయి? అడ్డుపడుతున్నాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అంతేకాదండి, నేటి దినాలు మనం చెప్పగలం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనల్ని అడ్డుపరిచే వాళ్ళు ఎవరు ఉండరు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగానే, యేసు ప్రభు దగ్గరికి వెళ్దామని బయలుదేరగానే అడ్డుపడతారు. ఎవరు? మొట్టమొదటి ఇంట్లో వాళ్ళే అడ్డుపడతారు. ఇంట్లో వాళ్ళే. మొట్టమొదటి నేను ప్రభువుని నమ్ముకున్నాక నేను మందిరానికి వెళ్తుంటే మా అన్నయ్య అనేవాడు, రే ఏందిరా పిచ్చెక్కిందా, ఏంది లేచిన కాంచి మందిరం మందిరం అంటున్నావు అనేవాడు. మా అక్కకు దెయ్యం పట్టింది. ఆమె ఏం చేసిందో తెలుసా? నువ్వు వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనేది. కాబట్టి ప్రార్థన చేస్తూ పోయింది. ఆ దెయ్యం కూడా పోయింది ఆమెకి. తర్వాత మా నాన్నగారు ఏం చేసేవాడంటే, ఆయన కూడా, రే నువ్వు మందిరానికి వెళ్ళొద్దురా, ఆదివారం నువ్వు మందిరానికి వెళ్ళొద్దు, లోడ్ ఎత్తాలా, మరి మినువులు ఉంటాయి, లేకపోతే ఒడ్లు ఉంటాయి, ఈ లోడ్ ఎత్తాలి అనేవాడు. కాబట్టి ఆయన అట్లా అడ్డుపడేవాడు. అట్లా ఉండగా ఊర్లో కొంతమంది ఈ ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తుంటే, ఎక్కడికి రా మీరు వెళ్ళేది, అంత దూరం వెళ్లాల్సిన పని ఏంది, వద్దని అడ్డుపడేవాళ్ళు. ఈ దినాల్లో చూడండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే అడ్డుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే అడ్డుపడేవాళ్ళు. ఇంట్లో భర్త అడ్డుపడతాడు, భార్య అడ్డుపడుతుంది, పిల్లలు అడ్డుపడతారు, తల్లిదండ్రులు అడ్డుపడతారు. ఎక్కడికి రాని వెళ్ళేది. కొంతమంది కులస్తులు అడ్డుపడతారు. అసలు యేసయ్య నువ్వు ఎందుకు నమ్ముకోవాలా? యేసయ్య మన కులస్తుడు కాడు. యేసయ్య మన కులస్తుడు కాడు. ఎందుకు యేసయ్యని నమ్ముకోవాలా? యేసయ్య దగ్గరికి వద్దు. అదంతట్లోంచి ఇంకోటి ఇప్పుడు ఒకటి వచ్చింది, మతం. ఏమొచ్చింది? మతం వచ్చింది. మతం కూడా అడ్డుపడుతుంది. ఇప్పుడు మన పూర్వకాలం నుంచి ఉన్న మతాన్ని వదిలిపెట్టేసి యేసు దగ్గరికి వెళ్తాడంట. ఎంతమంది ఇప్పుడు దినాల్లో మతాలు అడ్డుపడుతున్నాయి. ఏం అడ్డుపడుతుంది? మతం అడ్డుపడుతుంది. కాబట్టి కులస్తులు, మతస్థులు యేసయ్య దగ్గరికి వెళదాం అనుకుంటే ఎంతో మంది అడ్డుపడే వాళ్ళు ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే అడ్డుపడే వాళ్ళు ఉంటారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంటే నీకు అడ్డుపడే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసునా? ఈ స్త్రీ ఏం చేసిందంటే, తాను మరి ఎవరు అడ్డుపడినా నేను మాత్రం ఎక్కడికి వెళ్ళాలా? యేసయ్య దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆమె బయలుదేరినప్పుడు ఆ ఇంటి పక్కన వాళ్ళు, ఊర్లో వాళ్ళు, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు, ఎక్కడికమ్మా వెళ్తున్నావు అంటే యేసు దగ్గరికి. ఎందుకమ్మా యేసు దగ్గరికి? ఎందుకంటే నా బాధ నాదయ్యా, నా తెప్పలు నాయి, నువ్వేందయ్యా అడ్డుపడేది? నువ్వు పక్కకెళ్ళు. కులస్తులు అడ్డుపడి ఉంటారు. ఏందయ్యా నువ్వు ఎక్కడికమ్మ వెళ్ళేది? యేసు దగ్గరికి అంటే, యేసు దగ్గరికి నువ్వెందుకు వెళ్ళేది? నా బాధ నాదయ్యా, నా రోగం నాది, నా రోగం నేను తీసేసుకోవాలా? నా రోగం నువ్వు తీసేస్తావా? ఏ మనుషుడు మన రోగాలు, మన కష్టాలు, మన ఇబ్బందులు తీసేసే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసునా? ఈ స్త్రీ అయితే ఎవరిని లెక్క చేయలేదు. తన బాధ తొలగించేవాడు యేసు ప్రభువే. ఎవరిని లెక్క చేయకుండా యేసు ప్రభు మధ్యలో ఉంటే జన సమూహాలను నెట్టేసి త్రోసేసి తొలగించేసుకొని అందరిని పక్కకు నెట్టివేసి తన ఓపికతో ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని వాక్యం అంటున్నా మా ప్రియమైన గ్రామస్తులారా, యేసు ప్రభు దగ్గరికి రావడానికి అడ్డుపడే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు నీకు. కానీ అడ్డుపడే వాళ్ళు ఎవరు నీకు మేలు చేయరు. అడ్డుపడే వాళ్ళు ఎవరు నిన్ను బాగు చేయలేరు. అడ్డుపడే వాళ్ళు ఎవరు నరకం నుండి నిన్ను తప్పించలేరు. అడ్డుపడే వాళ్ళు ఎవరు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళలేరు. ఈ అడ్డుపడే వాళ్ళు ఎవరు కూడా ఎన్నడూ కూడా నీ దగ్గరికి వచ్చి పలకరించి నీకు మంచి నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ స్త్రీ అయితే ఏం చేసిందో తెలుసిన? తనకు అడ్డుపడే వాళ్ళందరినీ పక్కకు నెట్టిపడేసింది. నా బాధ నాదయ్యా, మీరేంటి? మీరు వెళ్ళండి, పక్కకి వెళ్ళండి, మీరు పక్కకి వెళ్ళిపోండి, మీరు ఉండొద్దు, మీరు నాకు అడ్డు రావద్దు. కులం లేదు, మతం లేదు, ఏమి లేదు. ఇదిగో నన్ను బాగు చేసేవాడు యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య దగ్గరికి నేనేం చేయాలి? నేను వెళ్ళిపోవాలా? యేసయ్య దగ్గరికి నేను వెళ్ళిపోవాలా అని ఆమె అందరిని నెట్టివేసుకుంటా ఏం చేసింది? యేసయ్య దగ్గరికి తాను వెళ్ళిపోయింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు చూశాడు ఆమెని. ఈమె త్యాగాన్ని చూశాడు. ఆమె మంచాన పడి ఉండటం చూశాడు. ప్రభుని గురించి వినడం చూశాడు. ఆమె హృదయంలో విశ్వాసం ఉంచడం చూశాడు.
తర్వాత ఆమె జనసమూహాలను నెట్టుకుంటా రావడము చూశాడు. ఆమె వచ్చి ఏం చేసిందో తెలిసిన, ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఏం చేసింది చెప్పండి? ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. అంటే యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆయనతో పాటు పక్కన శిష్యులు ఉన్నారు, ఆయనతో పాటు కొన్ని వందల మంది జనం ఉన్నారు. అయినా కానీ వాళ్ళందరినీ త్రోసుకుంటా, వాళ్ళందరినీ వాళ్ళ పక్కకు నెట్టివేసి దారి చేసుకుంటా యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ వస్త్ర చెంగు అట్లా ముట్టింది. ఆమె జీవితంలో అద్భుతమైన కార్యం జరిగింది. అక్కడ రాయబడిన మాట చూడండి, వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే ఆమె రక్తధార ఏమైపోయిందంట? కట్టెను. అంటే 12 సంవత్సరాల నుండి ఆగని ఆ ధార యేసు ప్రభు వస్త్ర చెంగు ముట్టగానే ఏమైపోయింది? రక్తధార ఆగిపోయింది. ఇక్కడేమో రక్తధార కట్టెను అని రాయబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో అక్కడ ఏమి రాయబడిందంటే చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనం, నేను ఆయన పై వస్త్రము ముట్టితే బాగుపడదు అనుకొని తనలో తాను అనుకొని ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. చూచి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచాను. ఏమైపోయిందంటే ఆమె బాగైపోయింది. అక్కడ రక్తధార కట్టెను అని రాయబడింది. లూకాసు వార్తలు ఏముంటుందంటే రక్తధార నిలిచేను అని ఉంది. ఏముందంటే రక్తధార నిలిచిపోయింది. యేసు ప్రభుని ఎప్పుడైతే ముట్టిందో, ముట్టగానే 12 సంవత్సరాల నుండి ఆగని రక్తధార ఆగిపోయింది. ఆమె జీవితంలో అద్భుతమైన కార్యం తాను చూడగలుగుతూ వచ్చింది. అద్భుతాలు యేసు ప్రభు ఆమె జీవితంలో చేశాడు. నేడు దినాన్ని మనం చెప్పగలమండి, మనం ఒక్కొక్కరు ఎన్నో అద్భుతాలు చూసిన వాళ్ళు ఉంటారు. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. నా జీవితంలో నేను చెప్పాలంటే చాలా అద్భుతాలు నేను చూశాను కల్లారా. కాబట్టి యేసు ప్రభు వద్దకు వచ్చిన వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు, లెక్కలేనన్ని కార్యాలు చేసేవాడు. ఈమె జీవితంలో ఎంత అద్భుతం అంటే రక్తధార నిలిచిపోయింది, రక్తధార కట్టబడింది, ఆమె బాగుపడిపోయింది. ఆమె ఏమైపోయింది? బాగుపడుతుంది. వెంటనే యేసు ప్రభు నిలబడ్డాడు. అక్కడ వెళ్ళేవాడు కూడా ఏమైపోయాడు? ఆగిపోయాడు. ప్రయాణం వెళ్తున్నాడు, ఆగిపోయి ఏమన్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు? వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా. ఏమంటున్నాడు? నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా. అంటే యేసు ప్రభు వెళుతుంటే ఆయనతో పాటు కొంతమంది శిష్యులు వెళ్తున్నారు, ఆయనతో పాటు జనసమూహం ఉంది. మరి ఆయన వెళ్ళేటప్పుడు కొంతమంది యేసయ్యకు తగులుతున్నారు, యేసయ్య వాళ్ళకి తగులుతున్నాడు, వాళ్ళు పడుతున్నారు మీద, ప్రభు కూడా వాళ్ళ మీద పడుతున్నాడు. మరి ఆయనలో నుండి ప్రభావం ఎవరిలోకి పోలేదు. ఎవరిలోకి వెళ్ళింది? ఈమెలోకి మాత్రమే ఆయనలో ఉన్న ప్రభావము వెళ్ళింది. యేసు ప్రభు ఎవరంటే ప్రభావము గలవాడు. కీర్తన గ్రంథం 93వ అధ్యాయంలో అక్కడ ఒక మాట మనము చూడగలుగుతున్నాం. కీర్తన గ్రంథం 93వ అధ్యాయము 1వ వచనం, యెహోవా రాజ్యము చేస్తున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించాడు. యేసు ప్రభువు ఆయన వేసుకున్న వస్త్రాలు సామాన్యమైన వస్త్రాలు కాదవి. ఆ వస్త్రాల్లో ఏముందంట? ప్రభావం ఉంది. ఆయన వస్త్రాలు ఏముంది? ప్రభావం ఉంది. యేసు ప్రభు నీడ పడితేనే కొంతమంది బ్రతికారు. యేసు ప్రభు ఆయన ఎవరే ముట్టారో వాళ్ళు బాగుపడ్డారు. యేసు ప్రభు ఎవరిని తాకాడో వాళ్ళు బాగుపడ్డారు. ఆయన వస్త్ర చెంగు ముట్టిన వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకున్నాడు. ప్రేమనయ్యమ్మ, యేసయ్యలో గొప్ప ప్రభావం ఉంది.
గొప్ప ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఆ స్త్రీ జీవితంలోనికి ప్రవేశించింది. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను నేను. నెహెమ్యా గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మరి పచ్చి తాగుబోతు, పెద్ద రౌడీ. చెన్నైలో ట్రైన్ ఎక్కితేనంట ఫుల్ డ్రింక్ వేసి ట్రైన్ ఎక్కేవాడు. మళ్ళా హైదరాబాద్ వెళ్ళి మళ్ళా ఇంటికి వచ్చిన దాకా టాయిలెట్లో పడిపోయాడంట. చెన్నై వచ్చిన దాకా లేచేవాడు కాదంట. అంత పచ్చి తాగుబోతు. అంతేకాదు మనుషులను చంపి పేగులు మెడకేసుకొని తిరిగేవాడంట. మరి అలాంటి వ్యక్తిని మార్చడం సామాన్యమైన విషయమా? దైవజనుడు బక్షింగారావు చోట మీటింగ్ పెడితే ఆయన వాక్యం చెబుతుంటే ఎంతమంది జనం కూర్చున్నారని ఈయన కూడా వెళ్ళాడంట. ఆయన వెనక గోడ కానుకొని కూర్చుంటే గోడ ఆయన తన్నినట్టు అనిపించిందంట. అప్పుడు మాట్లాడాడు. గోడ మాట్లాడిందంట, ఈ సమయంలో నువ్వు చనిపోతే ఏడకపోతావని. అప్పుడు ఆ మాట విన్న తర్వాత భయం వచ్చేసింది దానికి. ఎవరికి భయపడినాడు ఆ టైంలో భయపడ్డాడు. దైవజనుడు బక్షింగారి దగ్గరికి వెళ్ళాడు. ఏందో నాకు భయం వచ్చింది, నా కొరకు ప్రార్థన చేయ అన్నాడు. అప్పుడు యేసు ప్రభుని గురించి చెప్పాడు. ఆ ప్రభుని గురించి చదువుతుంటేనే ఆ మాటల్లోనే యేసయ్య ప్రభావం ఆయనలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలిసిన, అన్ని మానేశాడు. తాగుడు మానేశాడు, మరి రౌడిజం మానేశాడు, అన్ని మానేశాడు. అప్పటి నుండి మనసు మారింది. బైబిల్ చేతబట్టుకున్నాడు. గొప్ప దైవజనుడు అయ్యాడు. కొన్ని వేల మందిని ప్రభు వైపు మళ్లించాడు. అంటే యేసు ప్రభువులో ఉన్న ప్రభావము ఆయనలోనికి వెళ్ళింది. యేసయ్యలో ఉన్న ప్రభావం ఆయనలోకి వెళ్ళి ఆయన జీవితాన్ని మార్చివేసింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎంతమంది రకరకాల వ్యసనాల్లో ఉన్నారేమో, రకరకాల మరి తాగుడు, జోదము, పేకాట, ఇంకా రకరకాల వ్యసనాల్లో చిక్కుకున్నారేమో. నీలో ఉన్నటువంటి ఆ వ్యసనాలన్నీ పోవాలంటే యేసయ్య ప్రభావం నీలోనికి రావాల. యేసయ్య ప్రభావం నీలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా? యెషయా గ్రంథం 45:22 రాయబడింది. యెషయా గ్రంథం 45:22 అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. కాబట్టి ఏమంటున్నాడు యేసు ప్రభువారు? నా వైపు చూడండి, నా వైపు చూడండి. యేసు ప్రభు వైపు చూసిన వారందరూ కూడా ఆయనలోనికి ఏమొస్తుంది, వారిలోకి ఏమొస్తుంది తెలుసా? ఆయనలో ఉన్న ప్రభావము, యేసయ్యలో ఉన్న ప్రభావము వారిలోకి వచ్చేస్తుంది. నేను భయంకరమైన వ్యక్తిని. నేను మారాడంటే యేసయ్య ప్రభావం వల్ల నేను మారాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు మారాలి అంటే, నీ జీవితం మారాలంటే, నీ బ్రతుకు మారాలంటే, నీ హృదయం మారాలంటే యేసయ్య వైపు నువ్వు చూస్తే ఆయనలో ఉన్న ప్రభావము నీలోనికి వచ్చేస్తుంది. యేసయ్య నిన్ను ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నా మా ప్రియమైన అయ్యమ్మ, యేసయ్యను నువ్వు నమ్ముకుంటే చాలండి. ఈ స్త్రీలోనికి యేసయ్యలో ఉన్న ప్రభావము విశ్వాసం ద్వారా ఆ స్త్రీలోనికి వెళ్ళిపోయింది. ఆమె బాగుపడిపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు కదా, ఎవరో నన్ను ముట్టారంటే, అప్పుడు ఆమె గజగజ వణుక్కుంటా, అయ్యా నేనేనయ్యా అని యేసు ప్రభు సాగిలిపడి నేనేనయ్యా అంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసునా? చూడండి 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఏమైపోవంట? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై. అంటే సమాధానం అంటే ఏమి లేదు ఇప్పుడు దాకా? సమాధానం లేదు అంటే ఎవరితో సమాధానం, ఎవరితో గొడవలు పెట్టుకున్నాం కాదేనా? కానీ తనకే తనకు సమాధానం లేదు. తనలో తనకే సమాధానము లేదు. ఈ రోగం ఏం చేస్తుందంటే ఆమెను బాధిస్తుంది, వేధిస్తుంది, ఆమెకి కృంగుదారికి తీసుకొస్తుంది. నువ్వు సస్తావు అంటుంది. ఆ రోగము ఈమెకి సమాధానం లేకుండా చేసేసింది. ఇప్పుడు ఆమె దేహంలో ఉన్న రోగం బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెలోకి ఏమొచ్చేసింది? సమాధానం, నిమ్మలంగా ఉంది. అంతకుముందు కలవరం, భయం, ఆందోళన, చింత, తన జీవితంలో ఏం చేస్తానో, ఏమవుతానో భయం పట్టుకుని ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసా? నెమ్మదిగా ఉంది.
మనశ్శాంతిగా ఉంది, సమాధానము ప్రభు ఆమెకి ఇచ్చాడు. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలిగింది అన్నాడు. చూసారా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ రాత్రి యేసయ్య నిన్ను కూడా బాగు చేయాలని కోరుతున్నాడు. ఆ స్త్రీని బాగు చేసిన యేసయ్య నీ జీవితాన్ని కూడా బాగు చేయాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నీలో ఎన్నో పాపాలు ఉండొచ్చు, దోషాలు ఉండొచ్చు, అతిక్రమాలు ఉండొచ్చు, నిన్ను బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. నీ కొరకు సిలువేయబడిన యేసయ్య ఒక్కడే, ఆయన నిన్ను బాగు చేయగలడు. ఆయనలో ఉన్న ప్రభావం నీలోకి వస్తే నువ్వు బాగుపడిపోతావు. అందుకనే నేడు దినాన్న యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నన్ను బాగు చేయ అని ప్రభువుని అడిగితే యేసు ప్రభు ఎవరినైనా బాగు చేసేవాడు. ఆ స్త్రీతో అంటున్నాడు, నా కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. నీ విశ్వాసం ఉందే, ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నా మీద నువ్వు ఉంచుకున్న విశ్వాసమే నిన్ను బాగు చేసింది. ఇక సమాధానం గలదానిపై బొమ్మ. ఇక అక్కడి నుండి తాను ఎంత సమాధానం తెలిపోయిందో. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వంగి వంగి నడుచుకుంటే బయలుదేరేది ఉంటుంది. ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తా ఎట్లా వెళ్ళిపోయేది? ఒరే, అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ చూస్తుంటారు, ఇంటి పక్కలలో ఆ ఏరియాలో ఉన్న అందరూ చూస్తుంటారు, ఏమని ఈమెంటే ఇంత సంతోషంగా పరిగెత్తుకుంటా గంతులు వేస్తా నడుచుకుంటూ వస్తుందేంటి? వెళ్ళేటప్పుడు వంగి వంగి వెళ్ళింది, మరి సత్యదానిలాగా వెళ్ళింది. ఇప్పుడు వచ్చేటప్పుడేమో ఇట్లా వస్తుందని ఆ ఏరియా వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని ఏం చేసి ఉంటారు? ఆమె కూడా సాక్ష్యం ఇచ్చి ఉంటుంది. ఏమని? అయ్యా, ఒకప్పుడు మీరు చూశారు 12 సంవత్సరాలు నా జీవితాన్ని, మీరు ఎంత బాధపడ్డానో, ఎంత దుఃఖించానో, ఎంత ఏడ్చానో. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్తుంటే కూడా మీరు వద్దు వద్దన్న వాళ్ళే మీరు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఎంత బాగుపడ్డానో చూడండి, ఎంత బాగుపడ్డానో చూడండి, నా జీవితం ఎంత మారిపోయిందో చూడండి, నా బ్రతుకు ఎంత మారిపోయిందో చూడండి అని అందరికీ సాక్ష్యం ఇస్తే అనేక మంది నోటి మీద వేలేసుకొని మౌనంగా ఉండిపోయారు. అందరూ కూడా ప్రభువుని విశ్వసించి ఉంటారు. అక్కడ ఆ ఏరియాలో ఇంత గొప్ప కార్యం జరిగిన తర్వాత ఎవరైనా విశ్వసించుకొని ఉంటారా? లాజరు చనిపోతే తిరిగి లేస్తే అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారంట. మరి లాజరును చూసిన వాళ్ళు అనేక మంది విశ్వాసం ఉంచారు. దావీదు కూడా ఏమన్నాడు తెలిసిన? కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం. దావీదు ఏమన్నాడో చూడండి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి, జగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. తన స్తోత్ర రూపము క్రొత్త గీతము మన దేవుడు నా నోట. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు. అయ్యా, ఒకప్పుడు నేను గుంటలో ఉన్నాను, ఒకప్పుడు నేను ఊబిలో ఉన్నాను, యేసయ్య నన్ను పైకెత్తాడు, బండ మీద నిలబెట్టాడు. నేను పాటలు పాడుతుంటే అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అనేక మంది యెహోవా యందు ఏం చేశారంట? నమ్మిక ఉంచారంట. చూసారా? కాబట్టి దావీదు జీవితంలో చేసిన కార్యాన్ని అనేక మంది చూసి దేవుని యందు నమ్మిక ఉంచిరి, దేవుని యందు నమ్మిక ఉంచారు. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా సహోదరి, మన జీవితంలో జరిగే కార్యాలను బట్టి అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. కాబట్టి మనం కూడా ఆ స్త్రీ వలె మంచి విశ్వాసం గలవారమై మనల్ని బాగు చేసుకోవాలా, మన కుటుంబాలను మనము బాగు చేసుకోవాలా. అట్లా ఉండినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మీద ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం. ఆ స్త్రీ ఎట్లాంటి స్థితిలో యేసయ్య దగ్గరికి వచ్చిందో మీరు తెలుసు. ప్రభువుని గురించి విన్నది, వింట వల్ల విశ్వాసం కలిగింది. ఆటంకాలు ఎన్నో వచ్చినాయి, ఆటంకాలన్నింటినీ తొలగించుకుంది. యేసయ్య దగ్గరికి వెళ్ళింది, ఆయన వస్త్ర చెంగు ముట్టింది, బాగుపడిపోయింది. అద్భుతాన్ని తన కనులారా చూడగలిగింది. ఈ రాత్రి నువ్వు కూడా యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు అద్భుతాన్ని కనులారా చూస్తావు. ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను నమ్ముకుంటున్నానయ్యా, నేను విశ్వాసం వస్తానయ్యా, నీ బిడ్డగా ఉంటానయ్యా అని నీ హృదయంలో ఒకవేళ
నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ఒకవేళ నీకు అనారోగ్యం ఉండొచ్చు, నీకు ఒక వ్యాధి బాధ ఉండొచ్చు, నీకు కష్టాలు ఉండొచ్చు, నీకు సమస్యలు ఉండొచ్చు, చెప్పుకోలేని వ్యసనాలు నీకు ఉండొచ్చు. వీటన్నిటిని విడిపించి బాగు చేసేవాడు యేసయ్య. ప్రార్థన చేసుకో, ప్రభువా నన్ను బాగు చేయ, నన్ను బాగు చేయ. ప్రభు బాగు చేసేవాడు. ఈరోజే ప్రార్థన చేసుకొని యేసయ్యకి మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అన్నిటిలో కూడా మీ సహాయం అనుకుంటున్నారు. అవునయ్య, మీ ప్రభావం బయలువెడ చేశారు. స్వస్థపరిచినారు, సమాధానాన్ని ఇచ్చారయ్యా. అంతే స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఎన్నో